చెప్పిన కొలతల్లో కుటుంబానికి కనీసం ఒక్కళ్ళు నిలబడితే, నేను చెప్పినట్టు దేవుణ్ణి ప్రేమించి దేవుని మాట గైకొనే వ్యక్తులుగా కుటుంబానికి అలాంటి వాళ్ళు ఒక్కళ్ళుంటే ఆ ఇంట్లో సమృద్ధి ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. ఆ వ్యక్తిని బట్టి మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటికి సమాధానము అని ప్రకటించండి. సమాధాన పాత్రులు ఆ ఇంట ఉండిన ఎడల మీ సమాధాన వచనం వారికి వెళుతుంది అన్నాడా? ఏమన్నాడు? సమాధాన పాత్రుడు అన్నాడు. అంటే ఒక్కడు. ఏ ఇంటికైనా మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంటికి సమాధానము అని చెప్పండి. సమాధాన పాత్రుడు ఒక్కడు ఆ ఇంట్లో ఉంటే మీరు పలికిన సమాధాన వచనం ఆ ఇంటికి చేరిద్దన్నాడు. జక్కయ్య ఒక్కడు మారు మనసు పొందినప్పుడు ఇంటి మొత్తానికి రక్షణ అని చెప్పాడు యేసయ్య. అట్లాగా దేవుని మాట చొప్పున జీవించి దేవుని ప్రేమించి హత్తుకునే బిడ్డ, దేవుని ప్రేమించే బిడ్డ ఒక కొడుకు రూపంలోనో, కూతురు రూపంలోనో, భర్త రూపంలోనో, భార్య రూపంలోనో, తల్లి రూపంలోనో, తండ్రి రూపంలోనో అలాంటి పాత్ర ఒక్కరుంటే ఆ ఇల్లు, ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, రక్షింపబడుతుంది, కాపాడబడుతుంది, బాగుపడుతుంది, సమృద్ధితో నింపబడుతుంది. కరువు కోరల్లో పడదు, తెగులు బారిన పడకుండా నా తండ్రి కాపాడుకుంటాడు. ఒక్కరు యోసేపు ఒక్కడిని బట్టి యాకోబు కుటుంబం 75 దాదాపు 70 నుంచి 75 కాపాడాడు. వాళ్ళందరినీ ఆయన చేత పోషింపజేశాడు. ఆ ఒక్కడే దేవుని కొరకు నిలిచిన నువ్వు ఒక్కతివి, నువ్వు ఒక్కడివి. నీ కుటుంబానికి ఒక దీపానివి, నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదానివి. నువ్వు అట్లా అవుతావో, లేకపోతే దరిద్రగుట్టు శాపగ్రస్తమైన జీవితపు అనుభవాల్లో, దుర్వ్యసనాల్లో, పొరపాట్లలో, తప్పుడు జీవిత విధానాల్లో బ్రతికి కుటుంబానికి శాపంగా పరిణమిస్తావో నిర్ణయం నీదే. పద్దాకల విని ఈ చెవులో వదిలేసే తత్వాన్ని మార్చుకోండి. మాటలు విని అలవాటుగా మార్చుకోవటం మానేసేయండి. నిజంగా మారు మనసు పొందండి, నిజంగా తీర్మానం చేయండి, తప్పకుండా బాగుపడతారు. ఈ సంవత్సరాంతంలో ఈ మాటలు విని దిద్దుకున్న వాళ్ళు నూతన అధ్యాయాన్ని చూడబోతున్నారు, ఒక నూతన జీవన విధానాన్ని చూడబోతున్నారు, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువా, బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. వారు అనుభవిస్తున్న శారీరక, మానసిక బలహీనతలలో నుండి, ఆత్మీయ సమస్యల్లో నుండి వారికి విడుదల ప్రకటించు. సమాధానము దయచే. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొను వారనగా మమ్మల్ని అందరినీ చేయి. ఆజ్ఞలు గైకొనడానికి కావలసిన మనోబలాన్ని, ఆత్మీయ శక్తిని నీవే మాకు దయచేయి. మాలో నీవే ఉండి ఆజ్ఞలను గైకొనుటకు కృపనివ్వు. మా బిడ్డల్ని బలపరచు. వారు తాకిన వారు స్వస్థత పొందడానికి సహాయం చేయి. వారు ఎవరికైతే ఆ నూనె రాసి ప్రార్థిస్తారో వారు బాగుపడేటట్టు సహాయం చేయి. మంత్ర ప్రయోగాలు, చేతబడి, చిల్లంగి, బాణామతి ప్రయోగాలు, ఉచ్చాటన, వశీకరణ మంత్ర ప్రయోగాలు యేసు నామములో నాశనమగునుగాక. సాతాను యొక్క కట్లు మా మీద ఏవి కూడా కట్టబడకుండా అవన్నీ నాశనమైపోవునుగాక. మా బిడ్డలందరినీ కూడా నీ అభిషేకంతో, ఆత్మతో నింపి గొప్ప సాక్షులుగా చేసి, వారు ఎక్కడ ఉంటే అక్కడ నీ సన్నిధి, వారు ఎవరితో మాట్లాడితే వారిలో మార్పు నువ్వు కలిగించి, వారు నీ నామం కొరకు పడుతున్న ప్రయాసంతా ఫలించడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఎవరెవరు వ్యాధి, బాధ, శోధన, ఇరుగు, ఇబ్బంది, కష్టాల్లో ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదల కలిగించి గొప్ప సమాధానం బిడ్డలకు యేసు నామములో కలిగించమని యేసయ్య పేట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక. ఆయన మాటలను వినేటట్లుగా మనల్ని లోబర్చునుగాక. నిజముగా ఆయనను ప్రేమించినట్లు తండ్రి మనల్ని ప్రేరేపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు.
శుభాలు దైవాశీస్సులు మీ సమస్యల కోసం చేశాను, ఆ ప్రేరాయిల కోసం నూనె కోసం చేశాను. ఇంకేం డౌట్ పెట్టుకోవద్దు, చక్కగా వెళ్ళి అది నూనె రాసి రోగులకు ప్రార్థన చేయండి, దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ చెప్పిన మాటలు మాత్రం తీవ్రంగా తీసుకొని మార్పు చెందడానికి పోరాడండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.